ఆదిపర్వం 65వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. దీంట్లో భూమి తన యొక్క భారాన్నంతా కూడా దేవతలకు మొరపెట్టుకోవటం, తర్వాత ఈ భూభారం తగ్గించడం కోసం అని చెప్పేసి దేవతలు అందరూ కూడా భూమి మీద వాళ్ళ వాళ్ళ రూపాలలో వచ్చి రాక్షస రూపాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవుల్ని సంహరించి భూభారం తగ్గించడం అనేటువంటిది ఎలా అనేటువంటిది వాళ్ళు ఒక ప్రణాళిక చేసుకోవడం అనేటువంటిది ఈరోజు పాఠంలో ముఖ్యమైనటువంటి భాగం. ముందుగా దైవ ప్రార్థన చేసి ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 65వ అధ్యాయము. ఇది గీతా ప్రెస్ వాళ్ళ యొక్క పుస్తకాల పరంగా 64వ అధ్యాయం కింద ఉంటుంది ఒక అధ్యాయం. దీంట్లో మనం నిన్న 25 శ్లోకాలు 24 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఏవం తదా నర వ్యాఘ్ర ధర్మో న హ్రసతే క్వచిత్ కాలే గావ ప్రసూయంతే నార్యశ్చ భరతర్షభ. ఓ నరవ్యాఘ్ర, వ్యాఘ్రము అంటే పులి, నరవ్యాఘ్ర అంటే మానవులలో పులి లాంటి వాడు, పురుషసింహం అనేటువంటిది సంబోధనావాచకం మహారాజుడిగా వాడతారు. ఏవం తదా నరవ్యాఘ్ర ధర్మో న హ్రసతే క్వచిత్. హ్రసత అనే పదానికి అర్థం తగ్గటం. ధర్మం అనేది ఏమాత్రము తగ్గకుండా 4 పాదాలుగా నడుచుకుంటూ కృతయుగంలో హాయిగా ఎక్కడ తగ్గకుండా నడిచిందయ్యా. కాలేగావ ప్రసూయంతే, సకాలంలో ఆవులు ప్రసవించాయి. నార్యశ్చ భరతర్షభ, స్త్రీలు కూడా చక్కగా సరైన సమయంలో పిల్లల్ని సత్సంతానాన్ని వృద్ధి చేశారు. ఆ విధంగా కృతయుగం అనేటువంటిది ఎలా ఉంది, అక్కడ ఆ సమయంలో ప్రజలు ఎలా ఉన్నారు, బ్రాహ్మణులు ఎలా ఉన్నారు, క్షత్రియులు ఎలా ఉన్నారు, వైశ్యులు ఎలా ఉన్నారు, ఎంత ధర్మబద్ధంగా నడిచింది అనేది ముందు చెప్పినటువంటి నిన్నటి పాఠంలో 24 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. భవంత్యత్ ఋతుషు వృక్షాణాం పుష్పాణి చ ఫలాని చ ఏవం కృతయుగే సమ్యక్ వర్తమానే తదా నృప. భవంతి ఋతుషు వృక్షాణం, ఏ ఋతువులో ఏ వృక్షానికి ఏ పుష్పం పూయాలో ఆ విధంగా పూస్తూ చక్కగా ఋతువులను బట్టి చక్కగా అన్ని చక్కగా ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతూ వెళ్ళింది కృతయుగం. వృక్షాణం పుష్పాణి ఫలానిక, పుష్పాలు ఫలాలు ఋతువులకి అనుసరిస్తూ వచ్చే చక్కగా. ఏవం ఈ విధంగా కృతయుగే, కృతయుగమునందు సమ్యక్ వర్తమానే, ఈ విధంగా చక్కగా కృతయుగం నడుస్తూ ఉంటే తదా అప్పుడు నృప, హే రాజా జనమేజయ మహారాజా, ఆపూర్యత మహీకృత్స్న ప్రాణిభిర్బహుభిర్భృశం ఏవం సముదితే లోకే మానుషే భరతర్షభ. ఆపూర్యత మహి, మహి అనే పదానికి అర్థం భూమాత. భూమి అంతా కూడా నిండిపోయింది. ఆపూర్యత మహీకృత్స్న ప్రాణిభిర్బహుభిర్భృశం, చక్కగా ప్రాణులందరి చేత కళకళలాడుతూ అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. ప్రతి ప్రాణి కూడా, ప్రతి జీవి కూడా, వృక్షాలు కూడా, పశుపక్షాదులు కూడా అన్ని ప్రాణిభిహి రకరకాలైనటువంటి ప్రాణులతో భూమి అంతా కూడా ఆనందంగా నిండిపోయిందయ్యా. ఏవం సముదితే లోకే మానుషే, మానుషే లోకే, ఈ విధంగా మానవ లోకంలో, భూలోకంలో ఏవం సముదితే ఈ విధంగా ఉండగా ఓ భరతర్షభ, భరతవంశంలో శ్రేష్ఠుడైన జనమేజయ మహారాజా అని వైశంపాయనుల వారు చెప్తున్నారు. అసురాజగ్నిరే క్షేత్రే రాజ్ఞాంతు మనుజేశ్వర. అప్పుడు అనుకోకుండా రాజుల యొక్క, క్షత్రియుల యొక్క వంశాలలో వాళ్ళ యొక్క గర్భముల యందు అసురాజగ్నిరే, అసురులు పుట్టడం ప్రారంభించారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వారు. అసురాజగ్నిరే, జగ్నిరే అంటే జన్మించడం. క్షేత్రే, క్షేత్రే అంటే వాళ్ళ యొక్క గర్భముల యందు, వాళ్ళ స్త్రీల యందు, క్షత్రియ స్త్రీల యందు
అసురా జగ్నిరే క్షేత్రే రాజ్ఞాంతు మనుజేశ్వర. మనుజేశ్వర అంటే ఓ మానవరాజా, మానవుల్ని పరిపాలించే జనమేజయ మహారాజా. రాజ్ఞ ఎవరి వల్ల కలిగారు వీళ్ళందరూ అంటే ఆదిత్యైర్హి తదా దైత్యా బహుశో నిర్జితాయుధి ఐశ్వర్యార్థం సితా స్వర్గాత్ సంబభూవు క్షితాభిహ. దేవతలు దైత్యుల్ని స్వర్గలోకము నుండి అలాగే వాళ్ళ వాళ్ళ ప్రదేశాల నుండి ఐశ్వర్యము నుండి భ్రష్టుల్ని చేసిన తర్వాత ఇక అసురులు ఏ దిక్కు లేక భూలోకానికి వచ్చి క్షత్రియుల యొక్క గర్భాలలో జన్మించడం మొదలుపెట్టారు. ఒక మానవులుగానే కాకుండా రకరకాలైనటువంటి జంతువుల ప్రాణుల్లోనూ వాళ్ళు ఉద్భవించడం జరిగింది. అది ఎలా అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అంటే కృతయుగం అయిపోయి త్రేతాయుగంలో ఒక పాదం ధర్మం భ్రష్టం అవడం అనేటువంటిది, త్రేత అంటేనే 3 అంటే ఒక పాదం లోపించడం, అసురులు పుట్టడం, ఇక వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది. తర్వాత ద్వాపర యుగం. నిన్న మనం చెప్పుకున్నాం. పరశురాముడు ఈ కృతయుగం, త్రేతాయుగం సంధి కాలంలో చేసినటువంటి క్షత్రియ వినాశనము, క్షత్రియులు మళ్ళీ ఎలా పుట్టారు, మళ్ళీ ఎలా స్థాపించబడ్డారు, అది మనం చెప్పుకున్నాం. అందువల్ల ఇక్కడ కూడా అదే చెప్పారిక్కడ. మొత్తం ఈ కృతయుగం అంతా ఈ విధంగా చక్కగా జరుగుతూ ఉండగా ఆదిత్యైర్హి తదా దైత్యాః బహుశో నిర్జితా యుధి. యుద్ధమునందు నిర్జిత ఓడించబడ్డారట. బహుశో దైత్యాః. దైత్యాః అనే పదానికి అర్థం ఏంటంటే దైత్యులు, దానవులు, రాక్షసులు అని. దితికి పుట్టినటువంటి వాళ్ళని దైత్యులు అంటారు. దితి, అదితి అనేటువంటి వాళ్ళిద్దరూ సోదరులు, అక్కచెల్లెలు కశ్యప ప్రజాపతికి. ఆ దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, అదితికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు, ద్వాదశాదిత్యుల్లాగా. అక్కడ ఆ ఆదిత్యులందరూ దేవతలయ్యారు. దైత్యులేమన్నా ఇట్లా దానవులు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళుగా. ఆదిత్యైః, ఆదిత్యైః అంటే దేవతల చేత, తదా అప్పుడు దైత్యాః బహుశో నిర్జితా యుధి. యుద్ధమునందు చాలా సార్లు ఓడించబడి ఐశ్వర్యార్థం సితా స్వర్గాత్ సంబభూవు క్షితావిహ. ఐశ్వర్యము లేక ఐశ్వర్యము కోల్పోయి స్వర్గము నుండి భ్రష్టులైపోయి క్షితావిహ బభూవు, భూమి మీద జన్మించడం మొదలుపెట్టారయ్యా. ఇక్కడ చూసుకున్నారు ఇక వాళ్ళ వసతి అంతా కూడా. పైనుంచి వాళ్ళు తరిమేశారప్పటికి. ఇహ దేవత్వమిచ్చంతో మానుషేషు తపస్వినః జగ్నిరే భువి భూతేషు తేషు తేష్వసురా విభో. తేషు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వరూపాలన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రాణులు మొత్తం అంతా ఇక్కడ జీవింప చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ స్వరూపాలన్నీ, అవతారాలన్నీ దీంట్లో మార్చుకున్నారు. ఇహ అంటే ఇక్కడ, ఈ లోకంలో. ఇహ దేవత్వమిచ్చంతో మానుషేషు తపస్వినః. ఎంతో అద్భుతమైనటువంటి తపస్సు చేసినటువంటి దానవులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ విధంగా మానవ లోకంలో జన్మించడానికి జగ్నిరే భువి, భూమి మీద జన్మించారు. ఎక్కడ పుట్టారంటే భూతేషు, సకల భూతాలలోను, సర్వభూతాలలోను జన్మించారట. భూతేషు అంటే ప్రాణుల యందు అని అర్థం. ప్రాణులలో, సకల ప్రాణులు. భూతేషు తేషు తేష్వసురా విభో. అసుర అనే పదానికి అర్థం ఇక్కడ రాక్షసులందరూ కూడా. రాక్షసులందరూ కూడా రకరకాలైనటువంటి ప్రాణులలో జన్మించారయ్యా భూమి మీద. ఎటువంటి ప్రాణులు అనేది ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ. గోష్వస్వేషు చ రాజేంద్ర ఖరోష్ట్రమహిషేషు చ క్రవ్యాత్సు చైవ భూతేషు గజేషు చ మృగేషు చ. మానవుల్లోనే కాదయ్యా, ఎవరిని వదిలిపెట్టలేదు వాళ్ళు. గో అంటే గోవుల యందు, గోషు అశ్వేషు గుర్రములయందు, గోవులయందు, గుర్రములయందు, గోస్వశ్వేషు అశ్వేషు చ రాజేంద్ర ఖర ఉష్ట్రమహిషేషు చ. ఇక్కడ 3 జంతువులు చెప్పారు. ఖరము అంటే గాడిద, ఉష్ట్రము అంటే ఒంటె, మహిషము అంటే దున్నపోతు. గేదెలు, దున్నపోతులు, గోవులు, అశ్వములు, అలాగే గాడిదలు మొదలైనటువంటి వాటిని క్రవ్యాత్సు అన్నాడు. క్రవ్యాత్సు అంటే మాంసాహారము, మాంసము మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ జంతువులు ఏవైతే ఉంటాయో క్రూర మృగాలన్నిటిలో జన్మించేశారు. క్రూర మృగాలు. క్రవ్యాత్సు చైవ భూతేషు, క్రవ్యాసు చైవ భూతేషు అంటే క్రూర మృగాలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ ప్రాణులన్నిటిలోనూ వీళ్ళు జన్మించారయ్యా. అంతేకాకుండా గజేషు చ మృగేషు చ, గజములయందు, జింకలయందు, లేళ్లయందు మొదలైనటువంటి వాటి అన్నిటి ప్రతి ప్రాణి యందు జీవించారు వీళ్ళు. వాళ్ళ అవతారాల రూపాలు మృగాలుగాను, మనుషులుగాను జీవించడం ఇక్కడికి వచ్చి భూలోకంలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు విపరీతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. అటువంటిది జంతువుల రూపాల్లోనూ రావటము, మనుషుల రూపాలు, ఈ విధంగా మెల్లమెల్లగా క్రమక్రమంగా వాళ్ళు సంతానం వృద్ధి చేసుకుంటూ వచ్చి జాతైరిహ మహీపాల జాయమానైశ్చ తైర్మహీ
న శశాకాత్మనాత్మానం ఇయం ధారయితుం ధర. ధర అంటే భూమాత. ధారయితుం నశశాక. నశశాక అంటే సాధ్యం కాదు. భూమాత వాళ్ళ బరువుని భరించటం అనేటువంటిది సాధ్యం కాలేదు ఆవిడ. కష్టమైపోయింది. జాతైరిహ మహీపాల. ఓ మహీపాల, ఓ మహారాజా, జనమేజయ మహారాజా, జాతై ఇహ ఇక్కడ వాళ్ళ జన్మతో, ఇక్కడ వాళ్ళు పుట్టడంతో, జాయమానైశ్చ తైర్మహీ వాళ్ళ యొక్క పుట్టుకతో మహి భూమండలం అంతా కూడా నిండిపోయి శశాక ఆత్మనాం తనకి తాను నియంత్రించుకోలేకపోయింది భూమాత కాస్త. ఎందుకంటే ధర్మంతో ఉంటే ఎప్పుడు కూడా భూమికి బరువు ఉండదు. అధర్మం ఎక్కడైనా వచ్చింది అంటే భూమికి భారం అయిపోతూ ఉంటుంది. అది అందుకే ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, పతివ్రతలైనటువంటి వాళ్ళు, వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ భూమికి భారం ఉండదు. ప్రజారంజకంగా పరిపాలించేటువంటి ప్రజా పాలకులు ఎక్కడైతే ఉంటారో అక్కడ భూమికి భారం ఉండదని చెప్పి ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళందరూ రాక్షసులు. వినాశనాన్ని కలిగించేటువంటి వాళ్ళు. కాబట్టి భూమికి భారం క్రమంగా పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ వచ్చింది. భూమి భరించలేకపోయింది. ధారయితుం ధరా న శశాక అథ జాతా మహీపాలాః కేచిద్ బహుమదాన్వితాః. ఇక మెల్లమెల్లగా వాళ్ళలో ఆ పుట్టినటువంటి వాళ్ళలో కూడా మదాన్వితాః మదమెక్కినటువంటి వాడు, పొగరెక్కినటువంటి రాక్షసులు అసురులు జన్మించారు. కేచిద్ బహుమదాన్వితాః విపరీతమైనటువంటి మదంతో ఉన్నటువంటి వాళ్ళు పుట్టారయ్యా మహారాజా. వాళ్ళందరూ కూడా దితేహ పుత్రాః దితి యొక్క కుమారులు వాళ్ళందరూ కూడా దైత్యులు అనబడతారు. దితేః పుత్రాః ధనోశ్చైవ తదా లోకాదిహాచ్యుతాః ఇహచ్యుతాః. దితేహ పుత్రాః ధనోశ్చైవ దితి యొక్క పుత్రులైనటువంటి దైత్యులు, ధనువులు అంటే దానవులు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళలోనే చిన్న చిన్న తేడాలతో వ్యత్యాసంతో దైత్యులు, దానవులు, అసురులు, రాక్షసులు అని చెప్పి చిన్న చిన్న వ్యత్యాసాలతో ఉంటారు వాళ్ళందరూ కూడా. దితేః పుత్రాః ధనోశ్చైవ తదా లోకాదిహచ్యుతాః అనేకమైనటువంటి లోకాలు విడిచిపెట్టి భూలోకాన్ని ఆశ్రయించి వచ్చారు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా వీర్యవంతో అవలిప్తాస్తే నానారూపధరామహీం అనేకమైనటువంటి రూపాలలో ఈ భూమినంతా ఆక్రమించారు వాళ్ళ వీర్య పరాక్రమాలతో. ఇమాం సాగర పర్యంతం మొత్తం సాగర పర్యంతం ఉన్నటువంటి భూమండలాన్నంతా ఆక్రమించి పరీయురరిమర్ధనా అరిమర్ధనా శత్రువుల్ని మర్దించేసి అడ్డు వచ్చినటువంటి వాటిని సంహరించి ఇక సామాన్యమైనటువంటి మానవుడు బతకలేనటువంటి స్థాయికి తీసుకెళ్లారు భూమండలం మీద. ఇప్పటిదాకా కృతయుగం ఎలా సాగింది, ఒక్కసారిగా మొత్తమంతా రివర్స్ అయిపోయింది. అది అడ్డం తిరిగింది. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ అప్యపీడయన్ అందరినీ కనిపించినటువంటి వాళ్ళందరినీ పీడించారు. వీళ్ళు వాళ్ళని కాదు, బ్రాహ్మణులు ఇబ్బంది పడ్డారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా ఆ రాక్షస జాతి వలన పుట్టినటువంటి వాళ్ళతో ఇబ్బంది పడ్డారు. అన్యాని చైవ సత్వాని సత్వము అనే పదానికి అర్థం ఇక్కడ ప్రాణి అని అర్థం. సత్వము అంటే ప్రాణి, జీవి అని. అన్యాని చైవ సత్వాని పీడయామాసు రోజస వాళ్ళ యొక్క ఓజస్సుతో పరాక్రమంతో పీడయామాసు అన్నిటినీ పీడించడం ప్రారంభించేశారు. ఒక్క మానవులనే కాకుండా ప్రతి ప్రాణిని కూడా, ప్రతి జీవిని కూడా విడిచిపెట్టకుండా ఇబ్బంది పెట్టారు. త్రాసయంతో అందుకే అక్కడ లేడి రూపంలో మారీచుడు వచ్చినా మొదలైనటువంటి వాళ్ళు అక్కడ లేళ్లుగా జన్మించడం జరిగింది. రావణాసురుడి యొక్క రాక్షసులలో చాలా మంది ఇంకా రకరకాలైన మహిషి రూపాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది వికృతమైనటువంటి ఆకారంలో జంతు రూపాలతో వచ్చినటువంటి వాళ్ళు రావణాసురుడికి. మరి ఆయన అసురుడే. అట్లా వీళ్ళందరూ కూడా భూమిని ఇబ్బంది పెట్టారు. త్రేతాయుగం అక్కడి నుంచి తర్వాత ద్వాపర యుగంలో అదే కంటిన్యూషన్ వచ్చింది. అక్కడ రాముడు కొంతమందిని సంహరించి వాళ్ళందరినీ కొంతమందిని తరమకొట్టారు, సముద్ర గర్భంలో పెట్టారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ మానవ లోకంలో ఉద్భవించారు కాబట్టి తర్వాత రావాల్సిన వాడు కృష్ణ పరమాత్మ. త్రాసయంతో త్రాసయంతో అంటే భయపెట్టడం. త్రాసయంతో అభినిఘ్నంతః సర్వభూతగణాంశ్చ తే సర్వభూతగణాంశ్చ భూతములు సర్వభూతములు అంటే సకల ప్రాణి గణాలు ఏవైతే ఉంటాయో, గణము అంటే గ్రూప్ సమూహము. సర్వభూత గణాలు ఏవైతే ఉంటాయో, భూతగణాలంటే ప్రమదగణాలు, శివగణాలు కాదు. భూతము అంటే ప్రాణి అని అర్థం. సకలమైనటువంటి ప్రాణి సమూహాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని భయపెడుతున్నారు, సంహరిస్తున్నారు. ఇక బతకనివ్వకుండా చేస్తున్నారు ఈ రాక్షసులందరూ. త్రాసయంతో అభినిఘ్నంతః నిఘ్నంతః అంటే సంహరించడం. ఘ్నంతః సంహరించడం. నిఘ్నంతః సర్వభూతగణాంశ్చ తే విచేరుః సర్వసో రాజన్ మహీం శతసహస్రశః. అట్లా వీళ్ళు శతసహస్రశః
శతము అంటే 100, సహస్రం అంటే 1000. అంటే 2 కలిపితే లక్షల సంవత్సరాలు పరిపాలించారయ్యా ఆ విధంగా రాక్షసులు. వాళ్ళ వలన లక్షల సంవత్సరాలు భూమాత అంత శోకంతో బాధపడి భారం భరించలేక అప్పుడు వెళ్ళింది దేవతల దగ్గరికి. అప్పటిదాకా భూమి భరిస్తూనే ఉంది. అందుకే భూమి భరించేది, సహన గుణం కలిగింది అంటారు. విచేరుః సర్వశో రాజన్ మహీం శతసహస్రత. భూమిని అట్లా లక్షల సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. ఆశ్రమస్థాన్ మహర్షీంశ్చ, ఆశ్రమాలను ధ్వంసం చేశారు. మహర్షుల్ని సంహరించారు. ఆశ్రమస్థాన్ మహర్షీంశ్చ దర్శయంతంస్తతస్తతః. మొత్తం అందరిని అక్కడ ఆశ్రమాల నుంచి కొల్లగొట్టేసి మహర్షుల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించేశారు. అబ్రహ్మణ్య వీర్యమద మత్తా మదబలేన చ వాళ్ళ యొక్క మత్తుతో మదబలంతో మొత్తం బ్రాహ్మణులందరినీ కూడా ఇబ్బందులు పెట్టి యజ్ఞం లేకుండా యాగం లేకుండా వాళ్ళు చేసేటువంటి వేదాలని ధ్వంసం చేస్తూ ఏవం వీర్య బలోత్సిక్తై భూరియం భూరియం తైర్మహాసురై పీడ్యమానా మహీరాజన్ బ్రహ్మాణం వేదాలను కూడా దొంగిలించడం, వేదాలను ఇబ్బంది పెట్టడం, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళ కథలు అవే మనకి. అక్కడి నుంచే మత్స్యావతారము, కూర్మావతారం ఇవన్నీ. ఏవం వీర్యబలోత్సిక్తై భూరియం తైర్మహాసురై. ఈ విధంగా మహా అసురులైనటువంటి వాళ్ళ చేత భూమి ఈ విధంగా వాళ్ళ బలపరాక్రమాలతో పీడించబడుతూ ఈ భూమి అంతా రాజన్ బ్రహ్మాణముపచక్రమే, వేదాలను కూడా అపహరించేటువంటి స్థాయికి వెళ్ళారు వాళ్ళు. నహ్యామి నహ్యమి అమి నహి ప్లస్ అమి నహ్యమి భూత సత్వౌఘా పన్నగాః సనగాం మహీం తదా ధారయితుం శేకురాక్రాంతాం బలాత్ దానవులు అసురులైనటువంటి వాళ్ళు వాళ్ళ బలంతో తదా ధారయితుం శేకుః ఆక్రాంతం, ఇంతవరకు ఆక్రమించి ఉన్నటువంటి, ఇంకా చెప్పాలంటే పన్నగాహ సనగాం అంటే పర్వతాలతోనూ నదులతోనూ వృక్షాలతోనూ మహా అద్భుతమైనటువంటి వాటితో నిర్మితమైనటువంటి వాటితో కూడుకుని ఉన్నటువంటి భూమిని అంతటిని ఆక్రమించుకుని వాళ్ళు పరిపాలిస్తారు. నహ్యమి భూత సత్వౌఘ. భూతములు అంటే ప్రాణులు, సత్వములు అంటే జీవులు, అంటే జంతువులతో కూడినటువంటి సకల ప్రాణులతో కూడినటువంటి పన్నగములు అంటే సర్పములు మొదలైనటువంటి వాటితో కూడుకుని పాతాళ లోకం వరకు విస్తరించినటువంటి నగము అంటే పర్వతములు. అలా పర్వతములు నదులతో కూడుకున్నటువంటి ఈ భూమండలాన్నంతా కూడా దానవులు వాళ్ళ యొక్క బలపరాక్రమాలతో ఆక్రమించుకునేటప్పటికీ ఈ భూమాత తట్టుకోలేకపోయిందయ్యా. ఇన్ని కారణాలు చెప్తున్నారు భూమికి, వేదన లేకపోతే మామూలుగా లేదు. తతో మహీపాల భరార్తా భయపీడిత. భర ఆర్తా భయపీడిత. ఆర్తి అనే పదానికి అర్థం మనకుంది. ఆర్తితో వివరించాడు, ఆర్తితో బాధపడ్డాడు. దుఃఖం, విపరీతమైనటువంటి దుఃఖం. భారార్త, ఈవిడికి వచ్చిన ఆర్తి ఏమిటి, ఈవిడికి వచ్చిన దుఃఖం ఏంటంటే భారం, భూభారం, అధర్మం అనేటువంటి భూభారంతో ఈ భూమాత భయపీడిత, రాక్షసుల యొక్క భయంతో పీడించబడి జగామ శరణం దేవం సర్వభూత పితామహం, సర్వభూతాలకి పితామహుడైనటువంటి తాతగారైనటువంటి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దామని చెప్పి జగామ శరణం దేవం. మొట్టమొదటి మరి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు దేవతల దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. జగామ శరణం దేవం సర్వభూత పితామహం, ఆయన దగ్గరికి వెళ్ళటం కోసం ముందు ఇంద్రాది దేవతలకు శరణం వేడింది. వీళ్ళందరితో కలుపుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాలి. సా సంవృతం మహాభాగై దేవద్విజ మహర్షిభి అన్నాడు ఇక్కడ. మహాభాగై దేవద్విజ మహర్షిభి, మహర్షుల చేత, ద్విజులు అంటే బ్రాహ్మణుల చేత, అలాగే దేవై మహాభాగై మహానుభావులైనటువంటి దేవాది దేవతలందరి చేత సంవృతం కూడుకుని ఉన్నటువంటి ఆ భూమాత. సా సంవృతం మహాభాగైర్దేవద్విజ మహర్షిభి దదర్శ దేవం బ్రహ్మాణం లోకకర్తారమవ్యయం. అవ్యయం, అద్భుతమైనటువంటి ఈ లోకాన్ని సృష్టించినటువంటి పరబ్రహ్మని ఎవరైతే ఉంటారో ఆ తాతగారైనటువంటి బ్రహ్మదేవుణ్ణి, దేవదేవుణ్ణి దర్శించుకుంది. మొత్తం ఇటువంటి మహానుభావులందరితో కలిసి వెళ్ళింది. అంటే భూదేవికి సపోర్ట్గా దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు అందరూ కలిసి వెళ్ళారు. నాయన భూమి ఇలా ఇబ్బంది పడుతుంది, మేము ఇలా పీడించబడుతున్నాం, కాబట్టి నువ్వే శరణం, ఏం చేయమంటావు. వాళ్ళతో పాటు భూమాతతో పాటు వీళ్ళు కూడా వచ్చారు. గంధర్వై అప్సరోభిశ్చ బందికర్మసు నిష్ఠితై
వంద్యమానం ముదోపత్ ముదోపత్ ముదోపతైర్వందే చైనమేత్యస వందే చైనమేత్యస. వాళ్ళందరితో పాటు అక్కడికి వెళ్ళి వంద్యమానం అంటే నమస్కరించడానికి అర్హుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి సంతోషపెడుతూ చక్కగా వాళ్ళందరూ కూడా నమస్కారం చేసి ఈ విధంగా అన్నారు. ఏనమేత్య సా భూమాత ఈ విధంగా అసలు అనే లోపలే ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన అందరికీ అన్ని విషయాలు తెలిసినటువంటి వాడే. అధ విజ్ఞాపయామాస భూమిస్థం శరణార్థిని సన్నిధౌ లోకపాలానాం సర్వేషామేవ భారత. అధ విజ్ఞాపయామాస తన బాధని విజ్ఞాపయామాస చెప్పుకుంది బ్రహ్మదేవుడితో భూమి భూమాత. తం శరణార్థిని శరణ ప్లస్ అర్థిని శరణార్థిని శరణు కోరి వెళ్ళినటువంటి ఆవిడ, శరణు కోరి వచ్చింది ఆవిడ. విజ్ఞాపయామాస భూమి తం ఆ బ్రహ్మదేవుడికి మొత్తం తన బాధనే గోడినంతా వినిపించుకుంది. ఎవరి దగ్గర అంటే సన్నిధౌ లోకపాలానాం లోకపాలులు దిక్పాలకులు దేవతలందరి మధ్యలో సమూహాల మధ్యలో ఆవిడ చక్కగా తన బాధని చెప్పుకున్నది ఒక స్త్రీ. అంతమంది దేవతల మధ్యలో తన బాధని వెళ్ళవించుకుంది ధైర్యంగా. నాయన నేను ఇంత బాధపడుతున్నాను నా గోడు వినండి. సన్నిధౌ లోకపాలానాం సర్వేషామేవ భారత. సర్వేషాం లోకపాలానాం సన్నిధౌ దిక్పాలకులు లోకపాలకులు దేవతలందరి సమక్షంలో ఆవిడ తన కష్టాన్ని చెప్పింది. తత్ప్రధానాత్మ ఆత్మనస్తస్య భూమేః కృత్యం స్వయంభువః పూర్వమేవాభవద్రాజన్ విదితం పరమేష్ఠినః. విదితం అంటే తెలిసిందే ఈ విషయం. పరమేష్ఠినః విదితమేవ. పరమేష్ఠినః అంటే పరబ్రహ్మకి తెలిసిన విషయమే. ఇలా భూమాత వస్తున్నది తెలీదా? ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఎందుకంటే తత్ప్రధానాత్మనస్తస్య భూమే కృత్యం స్వయంభువః. స్వయంభువః ఆయన స్వయంభూడు. పూర్వమేవాభవద్రాజన్ మొత్తం ఆయన సర్వలోకాలలో ఎక్కడేం జరుగుతుందో అన్నీ తెలిసినటువంటి వాడికి విదితం పరమేష్ఠినః. స్రష్టా హి జగతః. జగత్తునే సృష్టించినటువంటి వాడు. స్రష్ట అంటే సృష్టించినవాడు. జగతః స్రష్టా హి జగతః కస్మాన్ న సంబుధ్యేత భారత. అట్లాంటి జగత్తుకే సృష్టించినటువంటి ఆ పరబ్రహ్మకి కస్మాత్ న సంబుధ్యేత. ఈ కష్టం తెలీదా? ఈ బాధ తెలీదా? ఈవిడ పడుతున్నటువంటి బాధ తెలీదా? ససుర ససు ససుర అసురలోకానాం అశేషేణ మనోగతం. సురాసురుల యొక్క మనోగతం ఏదైతే ఉంటుందో లోకంలో ఉన్నటువంటి దేవతలు అసురులు వాళ్ళ యొక్క అశేషమైనటువంటి మనోగతాలు మనకి పక్కవాడికి తెలియకపోవచ్చు, పరబ్రహ్మకి తెలియవా? మూడో కంటి ముక్కంటికి తెలియవా? కాబట్టి వాళ్ళ మనోగతాలన్నీ తెలిసినటువంటి ఆ పరబ్రహ్మ అప్పుడు తాము ఉవాచ. ఉవాచ అంటే పలికని వాళ్ళతో ఈ విధంగా పలుకుతున్నాడు. తామువాచ మహారాజ భూమిపతి ప్రభు. భూదేవితో భూమిపతి అయినటువంటి ప్రభు బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడు. ప్రభవ సర్వభూతానామీశ శంభు ప్రజాపతి. ఎవరా బ్రహ్మదేవుడు అనే దానికి ఇక్కడ విశేషణాలు వాడుతున్నారు. ప్రభవ ముందు జన్మించినటువంటి వాడు. సర్వభూతానాం ఈశ. ఈశ అంటే ప్రభు. సర్వభూతానాం ఈశ సమస్త ప్రాణికోటికి ప్రభు అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు. శంభు ప్రజాపతి. ప్రజాపతిని సృష్టించినటువంటి వాడు. పతి అంటే భర్త, ప్రజాపతి జీవులకు అన్నిటికీ కూడా భర్త అయినటువంటి మొత్తం సృష్టించినటువంటి మహానుభావుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ ఈ విధంగా అంటున్నాడు. అది విశేషంగా ఇచ్చారు ఇక్కడ. బ్రహ్మోవాచ యదర్థమభి సంప్రాప్త మత్సకాశం వసుంధరే తదర్థం సన్నియోక్ష్యామి సర్వానేవ దివౌకసః ఉత్తిష్ట గచ్చ వసుధే స్వస్థానమితి సా అగమత్. ఉత్తిష్ట లేమ్మ అంటే ఆవిడ ఇక్కడ బ్రహ్మదేవుడు ఉత్తిష్ట అంటున్నాడు. భూదేవి అమ్మ లేమ్మ అంటున్నాడు. అంటే ఆవిడ కింద ఆయనకి నమస్కారం చేసి భూమి మీద అలా కూర్చుని ఎలా నమస్కారం చేసి మరి చెప్తున్నటువంటి ఆవిడని లేమ్మా గచ్చ నీ కష్టం తీరుస్తాను గచ్చ నువ్వు వెళ్ళిరా అమ్మా అని చెప్పేశాడు. అయిపోయింది. గచ్చ అంటే వెళ్ళిరా, నువ్వు లేమ్మా నువ్వు వెళ్ళిరా అమ్మా. ఎందుకంటే సభలో ఇంకా అంతకంటే అక్కర్లా స్త్రీల పాత్ర. నీ కష్టం ఇంత ఈ మాత్రం చెప్పావంటే నాకు అర్థమైపోయింది, నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటా అన్నాడు. యదర్థం అభిసంప్రాప్త. యదర్థం అభిసంప్రాప్త అంటే ఏ కోరికతో అయితే నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ కష్టంతో అయితే కష్టం చెప్పుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. యదర్థం అంటే ఏ కోరిక, ఏమి కోరి నువ్వు ఇక్కడికి వచ్చావో. అభిసంప్రాప్త మత్సకాశం అంటే నా దగ్గరికి. మత్సకాశం వసుంధరే వసుంధర ధరించినటువంటి. తదర్థం సన్నియోక్ష్యామి. తదర్థం సన్నియోక్ష్యామి దానిని నేను తప్పకుండా నేను
ఆ సమస్యని పరిష్కరిస్తాను. సర్వేనేవ దివౌకసః, ఇదిగో దివౌకసః అంటే ఈ దివిలో నివసించేటువంటి దేవతలందరితో పాటుగా నేను ఆ సమస్యను పరిష్కరిస్తానమ్మా. ఉత్తిష్ట గచ్చ వసుధే, వసుధే గచ్చ, ఓ భూమాత నువ్వు వెళ్ళిరామా. స్వస్థాన్ స్వస్థానమితి అగమత్, స్వస్థానం అంటే నీవు నీ స్థానానికి వెళ్ళిరామ్మా అని చెప్పి బ్రహ్మదేవుడు ముందు పంపించేశాడు అక్కడి నుంచి. అర్థం చేసుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఓ దేవతలారా, భూమాత యొక్క కష్టాలు విన్నారు కదా, కాబట్టి మీరందరూ మీరు మీ మీ అంశాలలో భూమి మీద అవతరించండి. ఎందుకంటే భూమి మీద మొత్తం దాదాపుగా ఇప్పుడు దానవులు చుట్టుముట్టారు. వాళ్ళు ఎక్కడ ఉంటే మనం అక్కడ పొజిషన్ మార్చుకోవడం అంతే తేడా. వాళ్ళు ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు వాళ్ళని తరిమి కొట్టారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ చేరుకున్నారు. కాబట్టి మీరు అక్కడికి ఆ రూపాలలో వెళ్ళండి అని, వాళ్ళు ఏ ఏ రూపాల్లో అయితే ఉన్నారో మనం కూడా ఆయా రూపాలు ఎత్తాలి. ఒక మనుషులే కాదు. వాళ్ళు ఎన్ని రూపాల్లో అయితే ఉన్నారో అన్ని రూపాల్లో మనం కూడా వెళ్దాం అని చెప్తూ బ్రహ్మదేవుడు సూచన ఇచ్చాడు. ఈ సలహాని మళ్ళీ ఈ అప్లికేషన్, ఈ ఫైల్ తీసుకెళ్ళి మళ్ళీ మహావిష్ణువు దగ్గర పెట్టాలి. ఆయన సంతకం పెట్టాలి. అది ఇత్యుక్త్వా సమహీం దేవో బ్రహ్మ రాజన్ విసృజ్య చ, బ్రహ్మ రాజన్ విసృజ్య ఇత్యుక్త్వా సమహీం దేవ, మహీం అంటే ఆ భూమాతని బ్రహ్మదేవుడు పంపించగా, ఆదిదేశ తదా సర్వాన్ విబుధాన్ భూతకృత్ స్వయం, ఆదిదేశ అంటే ఆజ్ఞాపించడం, తదా ఆదిదేశ అప్పుడు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరిని అంటే సర్వాన్ విబుధాన్, మొత్తం దేవతలు, విబుధులు అంటే దేవతలు, మొత్తం దేవతలందరినీ ఆజ్ఞాపిస్తున్నాడు. సర్వాన్ విబుధాన్ భూతకృత్ స్వయం, మొత్తం భూతములుగా మొత్తం సమస్త ప్రాణులలో జీవించమని ఆజ్ఞాపిస్తూ, అస్యా భూమేర్ నిరసితుం భారం భాగై పృథక్ పృథక్, ఈ భూమాత యొక్క భారం మనం తగ్గించడం కోసం ఒకటే చేయాలి, ఆ రాక్షస సంహారం చేయాలి. అస్యామేవ ప్రసూయధ్వం, ప్రసూయధ్వం అనే పదం అర్థం ఏంటంటే మీరు అక్కడ జన్మించాలి, ప్రసవించాలి. అస్యామేవ ప్రసూయధ్వం, అస్యామేవ అంటే ఆ భూమి యందే, ఆ భూమి యందే మీరు జన్మించాలి. ప్రసూయధ్వం మీరు యదా అంటే తిరోధాయేతి చాబ్రవేతి, తిరోధాయేతి మళ్ళీ మీరు అక్కడ రకరకాలైనటువంటి అవతారాలలో మీరు మీ అంశాలలో జన్మించాలి. తథైవ చ సమానీయ గంధర్వా అప్సరసాం గణాన్, మొత్తం గంధర్వులు, అప్సరసులు, దేవతలు, యక్షులు, సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ తథైవ చ సమానీయ అలాగే అని చెప్పి బ్రహ్మ ఇచ్చినటువంటి ఆజ్ఞని శిరసా వహించి, ఉవాచ భగవాన్ సర్వానిదం వచనమర్థవత్, వచనం అర్థవత్, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ అర్థవంతమైనటువంటి వచనాలను తీసుకువెళ్ళి చక్కగా మళ్ళీ బ్రహ్మదేవుడితో పాటు వెళ్తారు విష్ణుమూర్తుడు. స్వైహి స్వైరంశైహి, స్వైహి స్వైరంశైహి బ్రహ్మదేవుడే చెప్తున్నాడు. స్వైహి అంశైహి మీరు మీ మీ అంశాలతో, ప్రసూయధ్వం యథేష్టం, యథేష్టం మీ ఇష్టం వచ్చినట్టు, మీకు ఎవరికి ఏ అంశ నచ్చుతుందో, ఎవరికి ఏ అవతారం నచ్చుతుందో, ఎవరికి ఏ జీవి ఏ ప్రాణి నచ్చుతుందో ఆ ప్రాణిలో మీరు ప్రవేశించండి. యథేష్టం మానవేషు చ, మానవ లోకంలో మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మీ అంశాలను ప్రవేశపెట్టండి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించారు. వైశంపాయన ఉవాచ అధశక్రాదయ సర్వే, శక్రుడు అనే పదానికి అర్థం ఇంద్రుడు అని అర్థం. శక్రాదయ అనే పదానికి అర్థం ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా, అధశక్రాదయ సర్వే శ్రుత్వా సురగురోర్వచ, సురగురోర్వచ దేవతలకి గురువైనటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క వచనాలు విని, అంతేకాకుండా బృహస్పతి అని కూడా వస్తారు దేవగురువు, బృహస్పతి యొక్క వచనాలు అవ్వచ్చు. ఇక్కడ సురగురోహ వచ, గురువు అనే పదానికి అర్థం ఇక్కడ కేవలం గురువుని తీసుకోకుండా పెద్దవాడు అని తీసుకోవచ్చు, పితామహుడు బ్రహ్మదేవుడు. సురగురోర్వచ తథ్యమర్ధ్యం చ పథ్యం చ తస్య చదే జగృహుస్తదా, తథ్యం అర్ధం చ పథ్యం చ, తథ్యము అంటే వెంటనే, అర్థవంతమైనటువంటి పథ్యం, పథ్యం చేసావంటారు, ఒంట్లో బాగుండకపోతే పథ్యం చేసావంటారు. పథ్యము అంటే ఆరోగ్యకరమైన, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది. అలా భూమాతకి హితం చేసేది, దేవతలకి హితం చేసేది, సకల మునులకి, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, మానవ లోకానికి, భూలోకానికి హితం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది చేయటానికి జగృహుస్తదా బయలుదేరారు దేవతలందరూ. అధతే సర్వే, అధతే సర్వం సర్వసోంసై స్వైర్గంతుం భూమిం కృతక్షణా, భూమి యందు వాళ్ళ వాళ్ళ అంశాలతో ప్రవేశించడానికి కృతక్షణా నిర్ణయించుకుని ముందు ఈ నిర్ణయాన్ని విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్తున్నారు. నారాయణం అమిత్రఘ్నం వైకుంఠముపచ
ఉపచక్రము, వైకుంఠానికి వెళ్ళి నారాయణుడి దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి నాయనా పాహి పాహి అంటూ వెళ్ళి వీళ్ళు చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందు ఆయన దగ్గర చెప్పారు. ఎందుకంటే మరి వీళ్ళందరూ దిగుతుంటే బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడంటే, ఏంటి మీరందరూ వెళ్తున్నారా? అయితే నేను వస్తానే అని చెప్పి మరి ఆయన కూడా రావాలి కదా! ఆయన రావాలంటే ముందు ఎలా? ముందు వీళ్ళందరూ దిగాలి. ముందు గ్రౌండ్ అంతా సెట్ చేయాలి. నేపథ్యం అంతా సెట్ చేసిన తర్వాత అప్పుడు పెద్దాయన రావాలి. శ్రీకృష్ణ పరమాత్ముడుగా ఉద్భవించాలంటే ముందు వీళ్ళందరూ దిగాలి కదా! కాబట్టి ముందు వీళ్ళందరిని దింపి, సరే మీరు పదండి నాయనా నేనొస్తున్నాను. నారాయణమమిత్రఘ్నం వైకుంఠముపచక్రముః. యః ఎవరైతే ఆ నారాయణుని గురించి చెప్తున్నారు ఇక్కడ. యః చక్రగదాపాణిః పీతవాసాః చితిప్రభః పద్మనాభః సురారిఘ్నః పృథుచార్వంచితేక్షణः ప్రజాపతిః పతిర్దేవः సురనాథో మహాబలः శ్రీవత్సాంకో హృషీకేశः సర్వదైవత పూజితః. మహావిష్ణువు యొక్క విశేషణాలు ఇవన్నీ కూడా. పద్మనాభుడైనటువంటి వాడు, పద్మనాభియందు కలిగినటువంటి వాడు. సురారిఘ్నః, సుర ప్లస్ అరి ప్లస్ ఘ్నః 3 పదాలు ఉన్నాయి దాంట్లో. సురారిఘ్నః ఒకటి కాదు. సురులు అంటే దేవతలు, అరి అంటే శత్రువు, ఘ్నః అంటే సురుల యొక్క శత్రువుని నాశనం చేసినవాడు, దేవతల యొక్క శత్రువుని నాశనం చేసేవాడు. సురారిఘ్నః అంటే రాక్షసుల్ని సంహరించేవాడు అని అర్థం. పృథుచార్వంచితేక్షణః, పృథుచార్వంచితేక్షణః అద్భుతమైనటువంటి పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు, మహానుభావుడైనటువంటి వాడు. ప్రజాపతి పతిర్దేవః, ప్రజాపతి మొత్తం ప్రజలకే పతి అయినటువంటి వాడు, దేవతలకి పతి అయినటువంటి వాడు. సురనాథో దేవతలకి నాథుడు. మహాబలః మహాబలుడైనటువంటి వాడు. శ్రీవత్సాంకః శ్రీవత్సాన్ని ధరించినటువంటి వాడు. హృషీకేశః ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. సర్వదేవత పూజితః సమస్తమైనటువంటి దేవతల చేత పూజించబడేటువంటి ఆ మహానుభావుడు. సంభువః శోధనాయేంద్ర ఉవాచ పురుషోత్తమం, దేవతల యొక్క ఆ కోరికని విని వాళ్ళ యొక్క ఆలోచన అంతా విని పురుషోత్తముడైనటువంటి వాడు ఆ మహావిష్ణువు ఉవాచ ఈ విధంగా మాట్లాడతాడు. ఏమనంటే ఓకే నాయనా యాక్సెప్టెడ్. అంశేనావతరేత్యేవం తథేత్యాహ చ తం హరిః. తం హరిః ఆ హరి, తం ఆ దేవతలతో, అంశేన అవతరేత్యేవం అంశేన అవతరతు మీరు మీ మీ అంశాలతో అవతరించండి నాయన. తథా ఇది ఆహ, తథేత్యాహ పెడితేస్తే తథా, తథా అంటే తథాస్తు అని చెప్పడం. తథా అస్తు అలాగే కానివ్వండి. ఇది ఆహ తం హరి అని పలికాడు హరి. మీరు మీ అంశాలతో వెళ్ళండి, ముందు వెళ్ళండి, నేను కూడా వస్తాను. మరి భూమాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవి భూమాత, లక్ష్మీదేవిని విడిచిపెట్టి ఉండడు, భూమాతని విడిచిపెట్టి ఉండడు ఆ మహావిష్ణువు. కాబట్టి భూమాత ఇబ్బంది పడుతుంటే విష్ణుమూర్తి ఇక్కడ పడుకుని ఉంటాడు. కాబట్టి ఈయన కూడా శ్రీకృష్ణ అవతారంలో మళ్ళీ దిగుతాడు. దిగి అక్కడ రాక్షస సంహారం చేయాలి. కౌరవ పాండవుల యుద్ధంలో పాండవులు మాత్రమే సంహరించరా, పాండవుల యుద్ధాన్ని సులభతరం చేసినటువంటి వాడు నారాయణుడే, శ్రీమన్నారాయణుడు కృష్ణావతారం. ఆ యుద్ధంలో దాదాపు 18 అక్షౌహిణుల సైన్యమే ఉంటే అంతకు మించి దాదాపు 5 రెట్ల రాక్షసుల సంహారం శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం కంటే ముందు సంహరించి పాండవులకి సులభతరం చేసినటువంటి వాడు మహానుభావుడు. అంటే 18 అక్షౌహిణుల కంటే 5 రెట్ల మంది రాక్షస సైన్యం ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ తగ్గించి అర్జునుడికి యుద్ధం సులభం చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అది తర్వాత దీన్ని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి అధ్యాయాన్ని, ఈ 5, 7, 8 అధ్యాయాల్ని అంశావతరణ పర్వం అంటారు. దీని తర్వాత వచ్చేదాన్ని సంభవ పర్వం అంటారు. రేపటి నుంచి చెప్పుకోబోయేది సంభవ పర్వం. ఎవరు ఎలా సంభవించారు, ఎలా ఉద్భవించారు. ఇంకో 4, 5 అధ్యాయాల తర్వాత మనం శకుంతల దుష్యంతుల కథలు, భరతుడు జన్మించడము, అలాగే యయాతి, దేవయాని మొదలైనటువంటి వాళ్ళ కథలు, కురు చరిత్ర, యదువంశ చరిత్ర మొదలైనవన్నీ విశేషంగా చెప్పుకుంటాం. అలాగే మాండవ్యుడు, అనిమాండవ్యుడు, యముడు, ఈ శాపాలన్నీ వివరంగా చెప్పుకుంటాం. తర్వాత అప్పుడు పాండవుల యొక్క జననం, వాళ్ళ యొక్క తిథి నక్షత్రాలు ఎలా పుట్టారనేవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి పంచషష్టితమో అధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదం భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.